దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇవాళ స్టార్టింగ్కే మీకు ఒక మంచి రెసిపీని చెప్పేస్తాను. ఇదైతే జున్ను పాలు దొరికాయి నాకు ఇక్కడ. అసలు మామూలుగా పాలు దొరకడమే ఎక్కువ అనుకుంటే నాకు జున్ను పాలు కూడా దొరికాయి. సో అందుకని నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాము. ఇక్కడ జున్ను పాలని నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇవి చాలా చిక్కగా ఉన్నాయి, అందుకని నేను ఒక 4 గ్లాసెస్ నార్మల్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక జున్ను పాలు పల్చగా ఉన్నట్టయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ నార్మల్ మిల్క్ని మాత్రమే యాడ్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి బెల్లం కూడా 1 గ్లాస్నే యాడ్ చేస్తున్నాను. నేను దీనిలో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను, అందుకని బెల్లం 1 గ్లాసే తీసుకున్నాను. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయేదాకా తిప్పి దీనిలోనికి షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ వచ్చేసి నేను 3/4 గ్లాస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ పంచదార బెల్లం కూడా బాగా కరిగేదాకా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏదైనా డస్ట్ కనుక బెల్లంలో అలా వస్తాయి కదా ఒక్కొక్కసారి, అలాంటివి ఏమన్నా ఉంటే కనుక పోతాయి. తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. నేను పౌడర్ చేయడం కుదరక ఇలా డైరెక్ట్ ఇలాచీ వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి ఇవన్నీ బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిరియాల పొడి ఇలాచీ కూడా మనం పాలు వడకట్టుకున్నాక మాత్రమే యాడ్ చేయాలి. ముందే యాడ్ చేసేసినట్టయితే ఇవన్నీ ఫిల్టర్లోకి వెళ్ళిపోతాయి, సో అంత ఫ్లేవర్ రాదు. అండ్ తర్వాత వచ్చేసి ఇలా స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను. నా దగ్గర అయితే ఇడ్లీ పాత్రే ఉందన్నమాట, సో అందుకని నేను అదే పెట్టుకున్నాను. దీనిలోనికి ఒక 1 గ్లాస్ వాటర్ని పోసి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. దాని మీద ఈ బౌల్ని ప్లేస్ చేసుకోవాలి. కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక పావు గంట పాటు ఇలా ఉడకనిస్తే చాలు. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. అంతే, మనకి జున్ను రెడీ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చింది అసలు. యాక్చువల్గా నేను ఇది ఒక 1 గ్లాస్ అనుకుంటా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను ఒకసారి. ఎందుకంటే నేనైతే జున్ను ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మళ్ళీ దొరకవు కదా, నేను అనవసరంగా మొత్తం పెట్టేసి పాడు చేసే కన్నా అసలు ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం పెట్టుకొని చూసుకున్నాను. ఆ రోజు అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ డేనే ఇది చేసేసాను మళ్ళీ. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయాక ఒకసారి ఇలా చెక్ చేస్తే ఈ స్పూన్కి చూసారా ఏమీ పాలు అంటుకోలేదు. అలా అంటుకోకపోతే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. అసలు ఈ జున్ను పాలైతే మాకు మిల్క్ ఇచ్చే అతన్ని ఎన్ని డేస్ నుంచి అడుగుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచి అతనికి గుర్తు చేస్తూ ఉంటే నిన్న తీసుకొచ్చాడు. నాన్న రివ్యూ చెప్తారు. ఒకసారి పుడింగ్ చేస్తే ఏమన్నారు, బాగాలేదన్నారు కదా. ఎలా నువ్వు చెప్పినా నీ ఎలా ఉందో? బాగానే ఉందా, బాగుందా? బాగానే ఉంది అని అంటే యావరేజ్గా ఉన్నట్టు. కరెక్ట్గా ఉంది కదా స్వీట్. అది కూడా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఏ కొత్త ఐటమ్ చేసినా ఫస్ట్ కొంచెం చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. ఫస్టే మనం హీరోయిన్ లాగా మొత్తం పెట్టేసామనుకో, అది ఏదో అయిపోయేది పాటికి. ఒక్క స్పూన్ అన్నా నాకు పెడతారేమో అని ఎదురుగా నుంచున్నా. నిత్య జున్ను తింటావా? గడ్డి తింటావా? మీకు మళ్ళీ పెట్టుకొని తెస్తానులే, నాకు నచ్చిందని తినేస్తాను.
ఎన్ని డేస్ అయింది నేను స్వీట్ తిని. అది కూడా ఇది బెల్లంతో కాబట్టి తింటున్నా, లేదంటే తినేదాన్ని కాదు. ఇంట్లో అన్ని చక్కగా తినేది మీరు నన్ను అంటున్నారా? అసలు ఇంట్లో డైట్ ఫాలో అయ్యేదైతే నేను ఒక్కదాన్నే. తనకు ఇష్టమైనట్టు తింటారు అన్నీ కూడా. నేను మాత్రం బ్రౌన్ రైస్ అంటాను, స్ప్రౌట్స్ అంటాను. అంటే అవన్నీ నాకు ఇష్టమయ్యి తింటున్నాను, వాళ్ళని అనడం కాదు. బట్ ఎప్పుడో ఒకసారి అయితే ఇలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ దట్టు దీంట్లో అయితే బెల్లం కూడా యాడ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇష్టంగానే తిన్నాను ఆ రోజు. నేనైతే జున్ను తిని కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో ఇండియా వచ్చినప్పుడు తిన్నాను, మళ్ళీ ఇంకెప్పుడు తినలేదు. ఇక్కడైతే అస్సలు తినలేదు. సో అందుకే ఆ రోజైతే ఫుల్గా లాగిచ్చాను. అసలు తనకని తెచ్చింది కూడా నేనే తినేసాను. అండ్ అది అయిపోయాక నిత్యాకైతే ఇలా స్ట్రాబెర్రీస్ విత్ న్యూటెల్లా ఇచ్చాను. ఎందుకు అనంటే తనకి ఈ జున్ను నచ్చలేదంట. చాలాసేపు బతిమాలాను, బాగుంటుంది నాన్న తిను, హెల్దీ కూడా అని చెప్పేసి. బట్ అయితే తనైతే తినలేదు. జనరల్గానే తను స్వీట్ చాలా తక్కువ తింటుంది. మేబీ తనకు అందుకే నచ్చలేదేమో అని అనిపించింది. సూపరా! ఇక్కడ ఇవి మాత్రం ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు బాగా నచ్చాయంట. అండ్ న్యూటెల్లా వచ్చేసి తను చాలా డేస్ నుంచి అడుగుతుంటే కొంచెం దాని గురించి సెర్చ్ చేసి తెలుసుకొని అప్పుడు తనకి పెట్టడం స్టార్ట్ చేశాను. ఎలా ఉంది? సూపరా! నాన్నకు కూడా పెట్టు ఒక స్పూన్. చాలా బాగుందండి. నిత్య ఒక్కొక్కసారి ఇలా జున్ను అలాంటివి తిన్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఎందుకు ఇలాంటి ఫుడ్ ఇష్టపడదు అనేసి. అంటే వాళ్ళ జనరేషన్ మారిపోయింది కదా, వాళ్ళు ఇంకా ఆ చాక్లెట్స్కి, ఆ న్యూటెల్లా ఇలాంటి ఐటమ్స్కే ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారని అనిపిస్తుంది. ఈవెన్ పూజ చేసుకొని పరవన్నం అలాంటివి వండినా సరే తను తిందనమాట. మేబీ అది స్వీట్ అని తిందో లేకపోతే అది ఏంటో తెలియదు కానీ, బట్ తనైతే అసలు తినదు. డిన్నర్ చేసేసి ఇలా వాకింగ్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ముందు రోజు ఇలా వాకింగ్కి వెళ్ళినప్పుడు మాకు కొన్ని క్యాట్స్ కనిపించాయి అనమాట. అండ్ నిత్య అయితే వాటితో బాగా ఆడుకుంది. సో అందుకని ఇవాళ కూడా ఉంటాయేమో అన్నట్టు మిల్క్ తీసుకొచ్చాము. బట్ ఒక్క క్యాట్ కూడా రాలేదు తెలుసా. అసలు నాకైతే పాపం అనిపించింది. నిత్య అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో పాపం మిల్క్ తీసుకొచ్చేసి దానికి పెట్టేద్దాం అనుకుంది. అందుకనే వచ్చాడు. కానీ మనం తెస్తామని తెలియదు కదా వాటికి. ఏంటి క్యాట్స్ కోసం వస్తేలే, మనం ఇక్కడ ఉన్నాం. చుట్టూ ఒక ఫుల్ రౌండ్ వేసి క్యాట్స్ కోసం వెతికినా సరే అసలు దొరకలేదు. ఆ రోజైతే ఒక్కటి కూడా రాలేదు. బట్ ముందు రోజైతే 4 పిల్లలు వచ్చాయన్నమాట. నిత్య అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే నిత్యకి పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అసలు. ఒక్కోసారి మన కార్ దగ్గర ఉంటాయి కదా 3rd ఫ్లోర్లో. బట్ ఫైనల్గా అయితే దొరకలేదు. ఇంకా పాలు అక్కడే పెట్టేసి వచ్చేసాము. అండ్ బ్లాగ్ని ఎండ్ చేసే ముందు నేనైతే ఈ టేబుల్ గురించి అండ్ కొన్ని లజ్డా నుంచి కొన్ని ఆన్లైన్ సైట్స్ నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ కూడా రివ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ టేబుల్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అట్లా అయిపోయింది. బట్ అయితే నేను చేయడం కుదరలేదనమాట. ఇవాళ అయితే చూపిస్తున్నాను. చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది ఫస్ట్ పాయింట్, అందుకని చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా వీల్స్కి లాకింగ్ అండ్ అన్లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. ఇలా లాక్ చేసుకున్నట్టయితే ఈ వీల్స్ ఇంకా మూవ్ అవ్వవు అనమాట. నేను ప్రెజెంట్ అన్లాక్ చేశాను, సో ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. మనం ఇలా అన్లాక్ చేసేసి మనకు కావాల్సిన ప్లేస్కి ఈ టేబుల్ని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. అంటే ఈజీ టు మూవ్, ఏ ప్లేస్కైనా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే దీన్ని ఇట్లా చూసారా, ఇలా నేను సోఫా కిందకి జరిపేస్తున్నాను. సో ఆ వీల్స్ అండ్ రాడ్స్ కూడా నాకు సోఫా కిందకి వెళ్ళిపోయాయి. అలాగే బెడ్ దగ్గర కూడా అలాగే బెడ్ కిందకి వెళ్ళిపోతాయి. అండ్ ఇదైతే ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది. ఎందుకంటే ఇది ల్యాప్టాప్ని కూడా బేర్ చేస్తుంది అనమాట. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, వర్తీ అనిపించింది నాకైతే ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇది 35 రింగట్ అట్లా పడింది అంతే.
అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నిత్య అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది తన బుక్స్ గురించి అనేసి. ఆ వ్లాగ్ లెందీ అయిపోతుందని ఈ వ్లాగ్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. ఈరోజు నాకు ఆర్డర్ వచ్చింది, కానీ ఫ్యూ డేస్ అయింది. సో ఎప్పుడు వచ్చింది నేను మెంబర్ చేసా. ఇది మ్యాజిక్ బుక్, మ్యాజిక్ పెన్ను. దీంట్లో వాటర్ వేసి కలర్ చేస్తే కలర్ వస్తుంది. వాటర్ ఫిల్ చేసుకోవాలా ఇందులో? ఓకే. ఫ్లమింగోస్ ఇక్కడ ఇది ప్రాపర్లీ ఈ షర్ట్స్ లను టైగర్ ఉంటది, క్రొకడైల్ ఉంటది, ర్యాట్ ఉంటది. నాకు క్లియర్ గా కనిపించకుండా ఏదైనా చూపిస్తాను. అయిపోతుందా? డ్రై అయిపోతాడు, డిసపియర్ అయిపోతుందా? ఓకే. ఎందుకంటే ఇది మ్యాజిక్ బుక్. ఓహో. ఓకే ఓకే ఓకే, దెన్ షో మీ నెక్స్ట్ వన్. ప్రాపర్గా ఓపెన్ అవుతుంది. వావ్, మీ డైరీయా? అదేంటి ఇది? మా నాన్న ఎప్పుడు తీస్తే చేసేసారు. బ్రోక్ చేయడం కాదు నాన్న, అది పజిల్. అది నువ్వు ఐడెంటిఫై చేసి ఆ షేప్ అట్లాగే పెట్టాలి. ఓకే. వావ్, నీ డైరీ చాలా బాగుంది నాన్న. తీ బయటికి. అన్ని రాసిన దీంట్లో ఏమేం రాసావు నాన్న నువ్వు ఇందులో? నంబర్స్ రాసా. ఓకే. 30 రాసాను. సో నెక్స్ట్ పేజ్ లో ఇవి కొంచెం ఎడిషన్స్ టీవీలో రాస్తున్నా. 60 అదే 6 minus 10. ఇట్స్ నాట్ మైనస్ నాన్న, మల్టిప్లికేషన్ ఇది. 6 into 10, 6 tens. I know. 6 plus and 8 plus. It's not plus nana, 8 tens. 8 tens equals 80. Very good. 9 tens equals 90. Very good. Good job. Yeah. Okay. This is only I draw one for you. Okay. ఇక్కడేం రాసావు? ఎడిషన్సా? Ah. వావ్. ఇదే పరిశ్రమ డ్రా చేసింది చాలా పెద్దగా. I don't like it when she draw like that. Whoa. Okay. ఓ, దీనికి మళ్ళీ లాక్ ఇది పెట్టక్కర్లేదా? ఇది పెట్టక్కర్లేదా? ఓ, జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోతుందా? వెరీ గుడ్. సో ఇది వీడియో subscribe to channel and don't forget to like and comment and subscribe. Okay. Bye. Say bye.